అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 10 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తట్టుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసం కూడా ఉండటం మానేశాడు. బెంగళూరు ప్యాలెస్లోకి వెళ్ళి పడుకుంటున్నాడు. అప్పుడప్పుడు బెంగళూరు వదిలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి అని ఒక యోచన, ఒక ఆలోచనతో, ఒక కుట్రతో పనిచేస్తూ ఉంటాడు. ఈయన బెంగళూరులో పడుకున్నంత కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతని కోసం పనిచేసే ₹5 చిల్లర బ్యాచ్, అలా పార్టీ నాయకులు, వాళ్ళందరితో కూడా పనికిమాలిన మీడియా సమావేశాలు పెట్టి ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా ఒక తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే, గడిచిన 10 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతూ వెళ్తున్నాయి. ఆ అభివృద్ధి పనులు చూసి తట్టుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. అయితే ఇక్కడ ముఖ్య అంశం ఏంటంటే, గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టేదానికి ఒక్క పారిశ్రామికవేత్త కూడా అడుగు ముందుకు వేయలేదు. ఎందుకంటే ఆ రోజు ఎవరన్నా పరిశ్రమలు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే, నువ్వు పరిశ్రమ తర్వాత పెడదువు గానీ నువ్వు వస్తే నాకు 100 కోట్లు ఇస్తావా, 200 కోట్లు ఇస్తావా, 300 కోట్లు ఇస్తావా, లేకుంటే నువ్వు పెట్టే పెట్టుబడిలో నాకు 70% షేర్ ఇస్తావా అని చెప్పేసి వాళ్ళని భయపెట్టి బెదిరించి, మీరు వాటాలు ఇస్తేనే దాదాపుగా 70-80% వాటా నాకు ప్రతి నెల ఇస్తేనే నేను మీకు ఇక్కడ పర్మిషన్ ఇస్తాను, లేకపోతే నేను మీకు పర్మిషన్ ఇవ్వను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. నా రాష్ట్రంలో మద్యం అని ఒక పెద్ద పెట్టుబడి నాకుంది, దాని మీద వచ్చే సంపాదనతో నేను బతికేస్తా, మీలాంటి చిన్న చిల్లర వ్యాపారవేత్తలు, మీలాంటి చిన్న చిల్లర పరిశ్రమలు నాకు అవసరం లేదని చెప్పేసి వాళ్ళని రానివ్వలేదు. సరే, రానియకపోయాడు అనుకుంటే, గడిచిన 2014 నుంచి 2019 హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని పరిశ్రమలు వచ్చి ఎంఓయూల మీద సంతకాలు చేయించుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ వాళ్ళు పనులు స్టార్ట్ చేస్తే, దౌర్భాగ్యం 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రమాణ స్వీకారం చేశాడు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు చూసి తట్టుకోలేకపోయాడు. ఇది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన పరిశ్రమ, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశాడు. ఎగ్జాంపుల్, అనంతపూర్కి చంద్రబాబు నాయుడు గారు కియాని తీసుకొస్తే, ఆ కియాకి అనుసంధానం వెనుక కంపెనీ ఇంకోటి వస్తా అంటే దాన్ని రానివ్వకుండా అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో బట్టలిప్పి ప్యాంట్ ఇప్పి న్యూడ్ డాన్స్ చేశాడు గోరంట్ల మాధవ్ ఎంపీ. ఆయనకి, నాకు మీరు లంచం ఇస్తేనే ఇక్కడ కియా ఉంటుంది, లంచం అంట ఆయనకు 100 కార్లు కావాలంట, 100 కోట్లు కావాలంట, అట్లయితేనే ఇక్కడ కియా పరిశ్రమ పెట్టనిస్తా, లేకపోతే పెట్టనేనన్నారు. వాళ్ళు కూడా ఉన్న పరిశ్రమతో మేము పని చేసుకుంటాం, ఇంకో కొత్త పరిశ్రమ పెట్టే మాకు ఓపిక లేదు, మీకు లంచాలు ఇచ్చే ఓపిక మాకు లేదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. అదే అనంతపూర్ జిల్లాలో ఇంకొకడు ఉన్నాడు ఎమ్మెల్యే, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అనంతపూర్కి జాకీ పరిశ్రమ వస్తే ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఈ అనంతపూర్ జిల్లాలో నాకంటే పెద్ద తోపు ఎవడూ లేడు, ఏదైనా ఉంటే నేనే ఉండాలి, మీరు కూడా ఇక్కడ పరిశ్రమ పెట్టేదానికి, మీరు ఇక్కడ పరిశ్రమలు పెట్టాలి అంటే మీరు నాకు లంచం ఇవ్వాల్సిందే, మీరు లంచం ఇవ్వకపోతే మీ పరిశ్రమ పెట్టనివ్వని, పెడితే ఆ పరిశ్రమను తగలబెడతాయని వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు కూడా జాకీ పరిశ్రమ పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నువ్వొద్దు, నీ తగలబెట్టడాలు వద్దు, నీకు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇదెక్కడ ప్రభుత్వం, పనికిమాల ప్రభుత్వం, మీరెక్కడ నాయకులు, పనికిమాల నాయకులు అని చెప్పేసి ఆ రోజు జాకీ పరిశ్రమ కూడా వెళ్ళిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు, ఈ రోజంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంట లూలు అంట, లైలా అంట, లిల్లీ అంట, ఇటువంటి పరిశ్రమలకి చంద్రబాబు నాయుడు భూములు దారోదత్తం చేస్తున్నాడు, పంచి పెట్టేస్తున్నాడు, వేల కోట్ల రూపాయల భూముల్ని అలా ఇచ్చేస్తున్నాడు, మరి మన సంపద పరిస్థితి ఏంటి అని మాట్లాడుతున్నాడు. సిగ్గులేని మాటలు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఆయన అసలు వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డికి ముద్దులు పెట్టి మురిపించి నెత్తి నుమిరి నీ అంత తోడు లేడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వాదం ఇచ్చిన ఆయన ఉంటాడు అక్కడ, ఒక స్వామీజీ స్వరూపానంద. ఆ స్వరూపానంద ఏ పరిశ్రమ పెడతాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 15 ఎకరాల భూమి, కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఎందుకు ఇచ్చాడు స్వరూపానందకి? ఆ స్వరూపానంద ఏ పరిశ్రమ పెట్టాడు? ఎంతమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు? ఆ రోజు ఈ మేధావులంతా ఏమైపోయారు? ఎందుకు జగన్మోహన్ ని ప్రశ్నించలేదు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలలో జిల్లాకు 2 ఎకరాల చొప్పున, 26 జిల్లాలలో జిల్లాకు 2 ఎకరాల చొప్పున దాదాపుగా 42 ఎకరాలకు పైబడ భూమిని
వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు కట్టడానికి ప్రభుత్వ భూమిని, ఏ భూమిని? ప్రభుత్వ భూమిని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు కట్టేదానికి దాదాపుగా 46 ఎకరాలు 48 ఎకరాల భూమిని, దాదాపుగా 678 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కార్యాలయాలు కట్టుకొని కొన్నేమో సగం నిర్మాణాలైనాయి, కొన్నేమో 80% నిర్మాణాలైనాయి, కొన్నేమో 90% నిర్మాణాలైనాయి, కొన్నేమో 40% నిర్మాణాలైనాయి, కొన్నేమో నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఎవడబ్బా సొమ్మనిచ్చావే జగన్మోహన్ రెడ్డి? 26 జిల్లాలలోకి ఎవడబ్బా సొమ్మనిచ్చావు? ఆ భూమి నీ భూమే? మీ నాయన ఇచ్చాడా భూమి నీకు? మీ తాత ఇచ్చాడా భూమి నీకు? ఎవడి భూమి అని చెప్పేసి ప్రభుత్వ భూముల్లో నీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు ఏ విధంగా కట్టించావు? ఈ రోజు నిజంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే ఆ 680 కోట్ల రూపాయల భూమిని దుబ్బెట్టుడు కదా. ఏం నీ పార్టీ ఏమన్నా సమాజ సేవ అందించే పార్టీయా? హత్యలు చేసే పార్టీ, దొమ్మి చేసే పార్టీ, దొంగతనాలు చేసే పార్టీ, లుచ్చా పనులు చేసే పార్టీ, పరికమాలు పనులు చేసే పార్టీ, అబద్దాలాడే పార్టీ, అవినీతి చేసే పార్టీ, ఆరోపణలు చేసే పార్టీ, అక్రమ అరెస్టు చేయించే పార్టీ, గంజాయి అమ్ముకునే పార్టీ, చీపులికర్లు అమ్ముకునే పార్టీ, చెత్త పార్టీ, గాలి పార్టీ. నీ గాలి పార్టీకి ఎంత ఇచ్చావు? రాష్ట్రంలో 678 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని 26 జిల్లాలలో ఎవడబ్బా సొమ్మని చెప్పేసి ఆ రోజు మీరు భూమిని తీసుకున్నారు. దీనికి సమాధానం ఉందా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనతోటి, ఒక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో పెట్టాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక లక్ష్యంతో ఈరోజు ప్రపంచంలోనే మల్టీనేషనల్ కంపెనీస్ లో ఒకటైన టీసీఎస్, ప్రపంచంలో 2వ స్థానంలో లీడింగ్ పొజిషన్ ఉన్న టీసీఎస్ కంపెనీకి 99 పైసలకి 21 ఎకరా భూమిని కేటాయించింది. ఎస్, నేను గర్వంగా చెప్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి, ఈ రోజు బుర్రున్న ప్రతి ఒక్క మేధావి కూడా చెప్తాడు అందులో తప్పు లేదు అని. ఎందుకంటే దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతూ దాదాపుగా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా కల్పిస్తూ ఒక టీసీఎస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ తీరాన్ని ఏర్పాటు చేస్తే ఆ టీసీఎస్ ను చూసి ఎన్ని పరిశ్రమలు, ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తారన్న మినిమం అవగాహన లేకుండా ఈరోజు చిల్లరి మాటలు, చిల్లరి ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ తప్పుడు బ్రతుకు పట్టుకే తప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పుడు పార్టీ తప్ప మీరు ఎప్పుడన్నా సరే మీ బ్రతుకి గడిచిన 5 సంవత్సరాల్లో టీసీఎస్ వంటి ఒక కంపెనీ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్టుకొచ్చారా? ఈరోజు ఏ లూలు గురించి నువ్వు మాట్లాడుతున్నావు జగన్? 2014లో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ లూలు ఆ రోజు వస్తే 2019లో నిన్ను చూసి ఆ లూలు పారిపోయింది. అదే వైజాగ్ లో హెచ్ఎస్బీసీ కంపెనీ ఉండేది, ఆ హెచ్ఎస్బీసీ కంపెనీ నిన్ను చూసి పారిపోయింది. నీ ముఖం చూసి ఏ కంపెనీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఏ కంపెనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వు తీసుకొచ్చావు? నీ చాతగానితనం, నీ పనికిమాల రాజకీయం, నీ కుట్ర రాజకీయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అద్భుతంగా నడవాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిల్లిపోయింది. దీనికి కారణం నువ్వు కాదా? నీ పైశాచికత్వం కాదా? నీకు పరికమాల నాయకులు కాదా? నీ బూతులు మాట్లాడే మంత్రులు కాదా? నీ చాతగాని ప్రభుత్వం కాదా? నీ చాతగాని తనం కాదా? ఈ రోజు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా. ఇంకా వర్షాకి ఇచ్చారంట, వాళ్ళకి ఇచ్చారంట, వీళ్ళకి ఇచ్చారంట. వర్షా కంపెనీకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 60 ఎకరాల భూమిని ఇచ్చింది. అందులో 3 ఎకరాలు ₹1,00,00,000 చొప్పున వాళ్ళకి భూమిని కేటాయించింది. మిగతా ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని ఎకరా 50 లక్షలు చొప్పున. ఇందులో ఒక క్లాస్ కూడా ఉంది. అనుకున్న సమయానికి మీరు అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే ఆ భూమిని వెనక్కి తీసుకుంటాం, టైం వేస్ట్ చేసినందుకు మీరు పెనాల్టీ కట్టాలి ప్రభుత్వానికి చెప్పేసి ఒక క్లాస్ కూడా ఉంది. చేతనైతే నీకు చదువు వస్తే ఒక పేపర్ ఉంటుంది, ఆ గవర్నమెంట్ లోని పేపర్ ఉంటుంది, డాష్ బోర్డ్ లో పేపర్ ఉంటుంది, ఆ పేపర్ తీసుకుని చదువుకోవచ్చు. నీకు చదువు రాకపోతే ఎవడేం చేయలేడు. ఎందుకంటే నువ్వు 10వ తరగతి ప్రశ్నాపత్రాలు దొంగతనం చేసినవి. ఆ రోజుల్లోనే ప్రశ్నాపత్రాలు దొంగతనం చేసి అడ్డదారుల్లో పాస్ అవడానికి 10వ తరగతి పాస్ కానీ చేతగాని మొఖం నీది. నీకేం తెలుసా క్లాస్ గురించి? నీకేం తెలుసా పరిశ్రమల గురించి, పెట్టుబడుల గురించి? ఈ రోజు నీ పార్టీలో ఒక ఆడపడుచుంది, ఆర్కే రోజా. ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకుని అడ్డదారులు డబ్బులు సంపాదించుకుంది తప్ప, ఆంధ్ర చెప్పేసి 100 కోట్ల రూపాయలు స్కామ్ చేసింది తప్ప, ఏ రోజున సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు కాపాడాలని ఒక్క రోజున ఆలోచించిందా? లేదు. ఆవిడ మాట్లాడుతూ 60,000 ఎకరాల భూమిని ఇచ్చారంట. మరి ఆవిడ ఏమి తిని మాట్లాడుతుందో, ఏమి తాగి మాట్లాడుతుందో ఆవిడ అంతరాత్మకే తెలియాలి. 60,000 ఎకరాల భూమిని కేటాయించారంట. కాబట్టి జగన్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ కూడా మీ పార్టీలో అందరూ ఒకటే స్టాండ్ మీద నిల్చొని మాట్లాడండి. అది 60,000 ఎకరాల, 6,000 ఎకరాల, 600 ఎకరాల, 60 ఎకరాల, 6 ఎకరాల, 3,000 కోట్ల, 30,000 కోట్ల, 3 లక్షల కోట్ల, 3 కోట్ల, 3 కోట్ల, 3 రూపాయలు అనేది మీరందరూ కూడా ఒక స్టాండ్ మీద నిల్చొని మాట్లాడండి. వాడొక దిక్కున, ఈడొక దిక్కున, నువ్వొక దిక్కున, ఆ ఒక దిక్కున, తలా దిక్కున 4 దిక్కులు వెళ్లి 4 అబద్ధాలు మాట్లాడితే నమ్మే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు లేరు.
మీరు ఇలాంటి దిక్కుమాల రాజకీయాలు చేశారు కాబట్టే నా బొచ్చు ఎవడు పీకలేడని మీరు ఏదైతే మాట్లాడారో ఆ బొచ్చును పీకి 151 స్థానంలో మిమ్మల్ని విర్రవీగిన మిమ్మల్ని తీసి కోడితే 151 కాస్త 11కి పడ్డాయి. ప్రతిపక్ష స్థానం కోసం అడుక్కు తింటున్నావు ఈ రోజు కూడా నువ్వు. అది నీ బ్రతుకు. ఈరోజు ఇంకా తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు బ్రతుకు బ్రతకాలంటే అది సరైన పద్ధతి కాదు జగన్. ఈ రోజు నువ్వు 3 పూట్ల నిజంగా రైతు పండించే అన్నమే నువ్వు తింటున్నావు. నీ కడుపుగా నీకు కనిపిస్తే నిజాలు మాట్లాడు, వాస్తవాల్లో బ్రతుకు. లేదు నేను రైతు పండించే పంట నేను తినట్లేదు, ఆ పంటకి ఏదైతే పురుగుల మందు కొడుతున్నారో, ఏదైతే ఒక చెత్తని వాడుతున్నారో ఆ చెత్తని తిని నేను బ్రతుకుతున్నా అనుకుంటావా? ఆ చెత్తలోనే బ్రతుకు, ఆ చెత్తలోనే సావు. నీ మాటలు ఎవడు పడుచుకునే పరిస్థితిలో కూడా లేడు. ఈ రోజు మీరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేయాలని చూసినా, ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడాలని చూసినా సరే దీంతో సమానం. మేము అనుకున్నది చేస్తాం, రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తాం, పరిశ్రమలు తెస్తాం. ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పెడతామంటారో వాళ్ళకి భూముల్ని కేటాయిస్తాం. ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చి ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టడమే మా బాధ్యత. అది మా లక్ష్యం. మేము అలానే అడుగుల ముందుకు వేస్తాం. మీ ఇలాంటి పనికి మాలిన వాళ్ళు ఎంతమంది వచ్చి ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని డ్రామాలు ఆడినా సరే దాంతో సమానం.